అవినాష్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ని సిబిఐ సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేదు మేడం. దాని వెనక ఏముందనుకుంటున్నారు? మీరే పోరాడాల్సి వచ్చింది దాని గురించి. ఎగ్జాక్ట్లీ. సిబిఐ ఎందుకంత సెలెక్టివ్గా బిహేవ్ చేస్తుంది? దాని వెనక ఎవరున్నారండి? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఐ హ్యావ్. నాకు కూడా ఇదే క్వశ్చన్స్ ఉన్నాయి. సిబిఐ ఎందుకు చేయడం లేదు? చెయ్యాలి. ఎందుకు చేయట్లేదు? కొంతవరకు చేస్తున్నారు, కొంతవరకు మళ్ళీ ఆగిపోతున్నారు. ఎందుకు? ముందుకెళ్ళాలి. వాళ్ళకున్న ప్రెషర్స్ ఏంటో నాకు తెలియదు. ఢిల్లీ సపోర్ట్ తెలియదు. ప్రూఫ్ లేకుండా నేనేమి అలిగేషన్స్ చేయకూడదండి. సంథింగ్ ఎక్కడో బ్లాక్స్ అయితే పడుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ హత్యలో సంబంధం అంటే ఉందా లేదా అని సిబిఐ తెచ్చాలంటున్నారు ప్రవాసానికి. కానీ మీరైతే అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు హత్య జరిగిన రోజు రాత్రి తెల్లవారుజామున వరకు కూడా ఈ అవినాష్ రెడ్డి ఏదైతే ఏ8 ఉన్నటువంటి అవినాష్ రెడ్డి వాళ్ళకి అంటే భారతిరెడ్డికి ఫోన్ చేశారు. తర్వాత ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పారు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ఛానల్లోనే హార్ట్ అటాక్ అని కూడా వచ్చింది. సో అంటే వాళ్ళ పాత్ర కూడా ఉందని అనుమానించవచ్చా? ఈ క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్స్ మనకి ఇన్వెస్టిగేషన్లో రావాలి. ఎందుకు రావట్లేదు? రైట్ క్వశ్చన్స్ ఇన్వెస్టిగేషన్లో రావాలి కదా. ఎందుకు ఈ టాప్ పాయింట్స్ మీద ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు? మీరు మీ ఫ్యామిలీలో షర్మిల ఒక్కరే మీకు సపోర్ట్ చేసింది అన్నారు. మిగతా వాళ్ళు అంటే మిగతా మీ లార్జర్ ఫ్యామిలీ మిగతా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా మీకు? నాన్న చనిపోయిన 4 రోజులప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాను నేను పులివెందుల్లో. ఇప్పుడు మీ అందరి ముందర చెప్పాను, మా కుటుంబం వసుదైవ కుటుంబం లాగా చాలా పెద్ద కుటుంబం, 700 మందికి పైగా ఉన్నారు ఫ్యామిలీలో. విభేదాలు ఉన్నా కానీ అందరము కలిసి ఉంటాము, చంపుకుండే వాళ్ళు కాదు. హ్యావ్ టు టేక్ దట్ స్టేట్మెంట్ బ్యాక్. అన్ఫార్చునేట్లీ కొందరిలో ఏమన్నా మనసులో ఉంటుందేమో సపోర్ట్ చేయాలని చెప్పి, కానీ నోబడీ దట్ కెన్ కమ్ అవుట్ ఓపెన్లీ అండ్ సపోర్ట్ యూ. మీ ఫాదర్ చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి పులివెందులో వచ్చి నా బాబాయిని చిన్నాన్నని ఇట్లా చంపారు అని చెప్పేసి ప్రతిదీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, చూసినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాటికి సంబంధించిన విషయంలో మీరు సిబిఐ అడిగారు జగన్. మీరు ఈ ఇన్ఫర్మేషన్ అన్ని సిబిఐకి చెప్పడం జరిగిందండి. కోర్టులో కూడా పెట్టామనుకుంటా. ఇన్వెస్టిగేషన్ నీడ్స్ టు బి డన్. గొడ్డలతో చంపారు అని కూడా ఆయనే చెప్పింది ఫస్ట్. అసలు ఏ హత్యకి ఏ ఆయుధం ఉపయోగించారని కూడా ఆయనే చెప్పారు. ఎట్లా చెప్పుకుంటారంటారు? That's a right question. It's a right question. That question needs to be addressed. ఎట్లా తెలుసు గొడ్డలతో చంపారు అని? ఎట్లా తెలిసింది? ఎట్లా డిస్క్రైబ్ చేయగలిగారు? రైట్ క్వశ్చన్స్. ఐ వాంట్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్. ఇన్ని క్వశ్చన్స్ని ఇంకా అడ్రస్ చేయకుండా పెట్టారు, అయినా కూడా మీకు సిస్టమ్ మీద ఇంకా హోప్ ఉందని ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ మాత్రం ఎట్లా వచ్చిందండి? గవర్నమెంట్ ఫేవరబుల్గా ఉండగా ఈ మాత్రం ముందుకు ఎలా వచ్చింది? ఇంతమందిని అరెస్ట్ చేసి జైల్లో ఎట్లా పెట్టగలిగారు? అంటే కొంతవరకన్నా జరుగుతుందనే కదా. ఎస్, అడ్డంకులు ఉన్నాయి. స్మాల్ ఫిష్ పట్టుకున్నారు, మీరు బిగ్ ఫిషెస్ అట్లా వదిలిపెడుతున్నారు కదా. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు సీ. మనకి సిస్టమ్ ఇంప్రూవ్ కావాలంటే ఇక్కడే, ఇందుకే ఐ నీడ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్. సినిమాలలో చూసి అంతా బాగా జరిగింది అనుకోవడం ఒకటి, సిస్టమ్ని ఎదిరించి ఫైట్ చేసి మనకి జస్టిస్ రావడం ఇంకొకటి. ఇక్కడ నేను చేయగలిగినంత నేను చేశాను, ఇంకా పోరాడుతాను. ఇక్కడ ప్రజలు గమనించి ఇది న్యాయమైన ఫైట్ అని నమ్మితే, అది వాళ్ళ ఓట్ రూపంలో చెప్పగలిగితే, దిస్ ఫైట్ విల్ బి మచ్ మచ్ మోర్ ఈజియర్. చాలా చాలా ఈజీ ముందుకెళ్ళచ్చు. అది చేయగలిగితే నెక్స్ట్ టైం ఇంకొకరు ఇట్లా పని చేయడానికి భయపడతారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఇట్లాంటి క్రైమ్స్ మళ్ళీ వినబడకూడదు, కనబడకూడదు. అట్లా చేయాలి అంటే ఇది నా ఒక్కదాంతో సాధ్యమయ్యేది కాదు. ఎవ్రీబడి నీడ్స్ టు రైస్ అప్ టు ది అకేషన్. అందరూ దీనికోసం ముందుకు రావాలి.
అంటున్నారు కదా, ఓడించాలి అని అంటారు. One at a time. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని జనాలు పిలుపునిస్తున్నారు కదా. మీరు రాబోయే రోజుల్లో రాజకీయంగా మీ సోదరి కూడా షర్మిల కాంగ్రెస్ లో ఉన్నారు. సో మీరు ప్రజలు పిలుపునిస్తున్నారు, మీరు కూడా ఆ దిశగా అడుగు వేసేటువంటి అవకాశం ఉందా రాబోయే ఎన్నికలు? తెలియదండి. At this point, I don't have an answer to your question. Let us see how things go forward. ప్రజల్ని ఓటేద్దని కోరుతున్నారు కదా, అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అందుకే మీకు న్యాయం జరగట్లేదు అనుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ ఓడిపోతే కనుక మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. ఛాన్సెస్ బెటర్ కదా. ఇప్పుడు ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పవర్లో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, పవర్లో లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ తగ్గుతుంది. మీకు పొలిటికల్ పార్టీస్ నుంచి సపోర్ట్ కావాలన్నారు కదా, ఏ పార్టీ అయినా సపోర్ట్ చేస్తుందా? పవర్లో ఉంటే సపోర్ట్ చేస్తారేమో నాకు తెలియదు, కానీ అగైన్ I believe that everyone who, forget even the political parties of the opposition, I think the leaders in YSRCP are also supporting for the cause, though they are not able to say it aloud. ఈ కేసు విషయంగా ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఐ డోంట్ బిలీవ్ విల్ బి ఏబుల్ టు talk negatively because they know where the truth is. They know, they have, everybody I believe has some conscience. అంత ఈజీగా మాట్లాడలేరండి, ఈవెన్ వైఎస్ఆర్సీపీ లీడర్స్. అండ్ ఐ బిలీవ్ ఆల్ ది అదర్స్ ఆర్ ఏబుల్ టు బీ వోకల్ అబౌట్ ఇట్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత గట్టిగా చెప్పలేకున్నారు బికాస్ దే హ్యావ్ అ లీడర్. మేడం, ముందు మీరు చెప్పేటప్పుడు టీడీపీ, సిపిఐ, సిపిఎం అంత పేర్లు చెప్పారు, బీజేపీ వాళ్ళ పేరు మాత్రం చెప్పలేదు. వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా బీజేపీ వాళ్ళు? ప్రాబ్లీ ఐ మిస్డ్ ఇట్. అగైన్ నాకు పార్టీల విధంగా ఎవరు అట్లా ఆలోచించలేదు. బట్ యా, బీజేపీ వాళ్ళు అంటే అగైన్ బయట మాట్లాడినారా లోపల మాట్లాడినారా, బట్ ఆదినారాయణ రెడ్డి గారు ఐ థింక్ ఇస్ ఇన్ బీజేపీ, హీస్ బీన్ సపోర్టింగ్. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక అభిప్రాయం ఉంది. సిబిఐని వాళ్ళు ఇక్కడ అధికార పార్టీ కాబట్టి అక్కడ నుంచి లోకల్గా మీకు అంత పెద్ద సపోర్ట్ రాలేదు. ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, దట్ ఈస్ అగైన్ బిట్వీన్ దెమ్. యాజ్ అ పర్సన్ ఐ హ్యావ్ అప్రోచ్డ్ ఆల్ ది అఫీషియల్స్ ఈవెన్ ఇన్ ఢిల్లీ. మేడం, మీరు జగన్ అప్పుడు కలిసానని చెప్పారు, 12వ కేసు అవుతుంది మా అంటే ఏమవుతుంది అని చెప్పారు. ఆ రోజు మీకు అర్థం కాలేదా దీని వెనకాల అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆ యాంగిల్ మీరు ఏమైనా ఆలోచించినప్పుడు? మీరు కలిసినప్పుడు చెప్పారు కదా జగన్ గారు, మా అంటే 12వ కేసు అవుతుంది, ఇప్పుడు వరకు నాకు 11 కేసు లేదండి, అట్లా డౌట్ ఏమైనా అనిపించింది? అప్పుడు అయితే అనిపించలేదు, అన్ఫార్చునేట్లీ అనిపించలేదు. అవినాష్ రెడ్డి మీద అప్పటికి నాకు డౌట్ రాలేదు అప్పుడు. మేడం, మీ ఉద్దేశం ప్రకారం సొంత ఫ్యామిలీని అంత ఈజీగా అనుమానించలేరండి. ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యువర్ ఓన్ బ్రదర్. ఆఫ్టర్ ఆల్ వైఎస్ వివేకానంద రెడ్డి అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ వెరీ వెరీ క్లోజ్. ఐ డిడ్ నాట్ సస్పెక్ట్. ఇప్పటికైనా ఏమైనా క్లారిటీ వచ్చిందా మ్యామ్? అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? I want answers to those questions. అంటే మీకు అర్థం, మీకు ఇంకా తెలియదు. ప్రూఫ్ లేనిది నేను మాట్లాడకూడదండి.